వీణా బిఫోర్ 7 days 1 hour 40 minutes రన్ టైమ్ ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ 2024లో ఇండోనేషియాలో రిలీజ్ అయ్యి సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్గా నిలిచింది. ఈ మూవీని 2016లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీయడం జరిగింది. మూవీ నాకైతే అస్సలు నచ్చలేదండి. స్టోరీలోకి వెళ్తే బైక్ పైన వెళ్తున్న ఒక అమ్మాయిని తన ఫ్రెండ్ని 11 మంది బైకర్స్ దారుణంగా రేప్ చేసి కొట్టి చంపేస్తారు. అంతమంది కలిసి ఆ అమ్మాయిని చంపడానికి గల కారణాలు ఏంటి, చనిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఆ 11 మంది పైన ఎలా రివెంజ్ తీసుకున్నది, ఆ 11 మందికి ఏమైంది, ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా అనేది మిగతా స్టోరీ. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం బోరింగ్ గానే ఉంటుంది. కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. మూవీ మొత్తం స్లోగానే రన్ అవుతూ ఉంటుంది. మూవీలో ఎక్కడా కూడా హర్రర్ అనేది కూడా ఉండదు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఒక్కటి కూడా ఉండవు. ఫ్లాష్ బ్యాక్లో వచ్చే కిల్లింగ్ ఎపిసోడ్ కూడా చాలా ఘోరంగా భయంకరంగా ఉంటుంది. అస్సలు చూడలేం మనం. 20 to 30 మినిట్స్లో అయిపోయే స్టోరీని 1 hour 40 minutes వరకు లాగారు. రియల్ ఇన్సిడెంట్కి హర్రర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి చాలా వరస్ట్గా తీశారు మూవీ మొత్తం. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఎవరివి నాకైతే అంతగా నచ్చలేదు. అందరివి అంతంత మాత్రంగానే ఉంటాయి. ప్లస్ పాయింట్స్ చెప్పుకోవడానికి ఏమీ లేవు. సెకండ్ హాఫ్లో తనను ఎలా చంపారో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సీన్ వస్తుంది, అది కూడా మనం చూడలేము, చాలా ఘోరంగా చూపిస్తారు. మైనస్ పాయింట్స్, మూవీ మొత్తం చాలా బోరింగ్గానే ఉంటుంది. మ్యూజిక్ బాగాలేదు, సినిమాటోగ్రఫీ బాగాలేదు, హర్రర్ ఎలిమెంట్స్ లేవు, సస్పెన్స్ లేదు, థ్రిల్లర్స్ ఏమీ లేవు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా అంత న్యాచురల్గా అనిపించవు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీని చూడకపోవడమే మంచిది. ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్నపిల్లలు ఉంటే అవాయిడ్ చేయండి. చాలా ఘోరంగా చంపే సీన్స్ ఉంటాయి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే కామెంట్లో మీ ఒపీనియన్ తెలపండి. థ్యాంక్ యూ.